వ్యతిరేక చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను మోడీ రచించాలి కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు రచించాలి రైతాంగంపై ప్రభుత్వ దమన కాండ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ దమన కాండ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ దమన కాండ రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను మోడీ రైతాంగంపై ప్రభుత్వ దమన కాండ రైతాంగం మోడీ నిరంకుశ విధానాలు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పార్లమెంటులో తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉందని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం వల్ల రైతులు ఇవాళ రోడ్ల మీద పడే పరిస్థితి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ను మొత్తం ఎత్తివేశారు బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. మరోపక్క మొత్తము రైతులు చేసుకున్నటువంటి భూమిని కూడా మొత్తము కంపెనీ వ్యవసాయం మార్చే విధంగా కార్పొరేట్దారులకు కట్టబెట్టేటువంటి విధానాలు తీసుకొచ్చారు. 3వ చట్టం ఏంటంటే నిత్యావసర వస్తువుల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండేది. ఆ నియంత్రణను కూడా ఎత్తివేయటం వల్ల ఒక పక్క రైతాంగం, ఒక పక్క వినియోగదారులు, మరోపక్క ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరోపక్క కార్మిక హక్కులపైన దాడి జరుగుతూ ఉంది. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి హక్కులను కూడా ఇవాళ సవరించి ఆ కార్మిక చట్టాలను కూడా తుట్టుపడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంది. మరొక పక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా దారాదత్తం కార్పొరేట్దారులకు కట్టబెడుతున్న పరిస్థితి. ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా బ్యాంకింగ్, ఎల్ఐసి, రైల్వే ఇలాంటి రంగాలన్నింటినీ కూడా ప్రధానమైనటువంటి రంగాలన్నింటినీ కూడా కార్పొరేట్దారులకు ఓడియం చేసే విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల చిన్న పరిశ్రమలదారులకు, ప్రజలకు, ముఖ్యంగా చేతి వృత్తులు మొత్తం కూడా రైతులు కూడా దివాళా తీసే పరిస్థితి ఏర్పడతాం. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లుని వెంటనే సవరించకపోతే వెంటనే దేశవ్యాప్తంగా రైతులు చేసినటువంటి ఉద్యమానికి మొత్తం కూడా ప్రజలందరినీ చైతన్యం చేసి, రైతాంగాన్ని చైతన్యం చేసి ఉద్యమాల్లోకి భాగస్వాములు అయ్యే విధంగా సిపిఎం పార్టీ చేపడుతుంది. అందులో భాగంగానే ప్రజలకు చెప్పదలుచుకున్నాం, కార్మికులారా, రైతులారా, మీరందరూ ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మోటార్లున్నాయి. ఈ విద్యుత్ సవరణ బిల్లుని అమల్లోకి వచ్చినట్లయితే ఈ 25 లక్షల మోటార్లు రైతులు ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం కూడా బిల్లులు కట్టే అవకాశం వస్తుంది. ఈ వ్యవసాయాన్ని వదిలి మళ్ళీ జీతగాల్లాగా పొలాల్లో పనిచేసేటటువంటి కంపెనీదారుల దగ్గర పనిచేసేటటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి రైతులు, కార్మికులు అందరూ కూడా ఉద్యమాలకు వచ్చి తన హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకులం కొట్టి గద్దెలకేసినట్టుగా రైతుల్ని, కార్మికుల్ని దోసి కార్పొరేట్ శక్తుల పొట్టలు నింపడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం పూనుకున్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా మోడీ పెద్ద ఎత్తున నియంత్రణతో దూరంతో ఇలా ఢిల్లీలో గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున లక్షల మంది రైతులు ఇలా చలికి ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళ హక్కుల్ని, రైతుల యొక్క క్షేమాన్ని కోరాలని చెప్తా ఉంటే ఇప్పటికి కూడా దిగిరాని పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా 200 రైతు సంఘాలు ఇలా పిలిపించినాయి. దేశాలు ఉన్నటువంటి కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలను వెంటనే రద్దు చేసి రైతుల సంక్షేమాన్ని కాపాడాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం కనుక ఇదే పద్ధతిలో కొనసాగితే దేశం అంతటా కూడా పెద్ద ఎత్తున రైతుల్ని కదిలించి మహా ఉద్యమం, మరొక స్వతంత్ర ఉద్యమం లాగా తీసుకొస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకు అన్నం పోసే విధంగా మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో దిగ్బంధ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. గత 5 రోజుల నుంచి ఢిల్లీ నడిబొడ్డున లక్షలాది మంది రైతులు వచ్చి రైతు చట్టాలని రద్దు చేయాలని చెప్పి కోరుతుంటే కనీసం కూడా రైతుల గోడు పట్టించుకోకుండా మోడీ సర్కారు రైతాంగం పైన బాష్వాయులు, అదేవిధంగా లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. అందుకే దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా రానున్న కాలంలో మోడీ తీసుకొచ్చినటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలను కనుక రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, పేదలందరూ కూడా
రోడ్ల మీదకి వచ్చి మోడీని ఎందుకు తేల్స్తారని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా పాల్గొని రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నశించాలి మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు, మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు.